హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిరుద్యోగుల కోసం మరియు అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయితే మెగా జాబ్ మేళ అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఈ యొక్క జాబ్ మేళకు వచ్చేసి 40+ కంపెనీస్తే హైరింగ్ అయితే పార్టిసిపేట్ అయితే చేస్తున్నాయి. అయితే చాలామందికి ఉండే ఒక డౌట్ ఏంటంటే జాబ్ మేళ జరుగుతుంది బాగానే ఉంది, కానీ ఆ జాబ్ మేళకి ఏ కంపెనీస్ వస్తున్నాయని చెప్పేసి చాలామందికి అయితే తెలీదు. బట్ మనకి ఇక్కడ జాబ్ మేళకు వచ్చే కంపెనీస్ లిస్ట్ కూడా అయితే ఉందండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఈ యొక్క వీడియోలో షేర్ చేస్తాను. ఎవరైతే ఈ యొక్క జాబ్ మేళకి నియరెస్ట్ ప్లేస్ అవుతారో ఖచ్చితంగా వెళ్ళగలమనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా జాబ్ మేళకైతే అటెండ్ అయితే అవ్వండి. అండ్ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా అయితే ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి. అయితే ఇక జాబ్ మేళకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడైతే చూసిద్దాం. ఇక్కడ ఒకసారి అయితే స్క్రీన్ పైన చూడండి, 40+ కంపెనీస్ ఆర్ పార్టిసిపేటింగ్ అని చెప్పేసి ఒక లిస్ట్ కూడా అయితే ఇచ్చారు. ఈ యొక్క కంపెనీస్ లిస్ట్ అయితే చూసుకోవచ్చు. టెలిపర్ఫార్మెన్స్, అలాగే NIT, HDFC బ్యాంకు, ఇంకా వేదాంతు, డీమార్ట్, ముత్తూట్ ఫైనాన్స్, మెడ్ప్లస్, హెట్రో ఫార్మా, అపోలో మెడికల్, అలాగే అపోలో హాస్పిటల్స్, ఇంకా వేదాంతు, ఇలా చాలా కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయండి. ఒకసారి స్క్రీన్ పైన చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. కెఫిన్టెక్ కంపెనీ కూడా అయితే ఈ యొక్క జాబ్ మేళకి అయితే పార్టిసిపేట్ చేస్తుంది. అలాగే లోకల్ యాప్ కూడా చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది కదా, లోకల్ యాప్ వాళ్ళు కూడా అయితే ఈ యొక్క జాబ్ మేళకి అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా హిటాచి, HR సర్వీసెస్, LOT, ఇలా మరిన్ని కంపెనీస్ ఇక జాబ్ మేళకి అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయండి. అయితే జాబ్ రోల్స్ ఈ కంపెనీస్లో ఏ రోల్స్లో ప్రెజెంట్ వేకెన్సీస్ ఉన్నాయో చూసుకుంటే కింద సాఫ్ట్వేర్ డెవలపర్, అలాగే HR రిక్రూటరు, చార్ట్ ప్రాసెస్, ఫైనాన్స్, USIT రిక్రూటరు, బ్యాంకింగ్, ఇన్సైడ్ సేల్స్, ఫీల్డ్ సేల్స్, స్టాఫ్ నర్సెస్, అలాగే ఫార్మా, ఇంటర్న్షిప్, డేటా ఎంట్రీ, ఆటోమొబైల్స్ జాబ్స్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్, కస్టమర్ సపోర్టు, వాయిస్ ప్రాసెస్, హెల్త్ కేర్ క్యాషియర్, అలాగే రిటైల్ జాబ్స్ ఎక్సెట్రా. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాన్ రిజిస్టర్ అండ్ అటెండ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారండి. అయితే ఈ యొక్క జాబ్ మేళకి వెళ్ళాలంటే మినిమం ఉండాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ కానీ, IT కానీ, డిప్లొమా లేదా ఎనీ డిగ్రీ కావచ్చు, PC లెవెల్ అయితే పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎలిజిబుల్ అండి. అలాగే పాస్అవుట్ ఇయర్ వచ్చేసి 2016 నుంచి 2020 అప్ టు ప్రెజెంట్ ఇయర్ వరకు పాస్ అయినటువంటి అభ్యర్థులు అందరూ కూడా అయితే ఈ యొక్క జాబ్ మేళకి వెళ్ళొచ్చు. చాలామందికి మాకు కెరియర్ గ్యాప్ ఉంది, మాకు జాబ్ రావడం అని చెప్పేసి అనుకుంటుంటారు. సో మీరు ఒకవేళ జాబ్ మేళకి వెళ్ళారంటే కన్నా మీకు కెరియర్ గ్యాప్ ఉన్న ప్రాబ్లం లేదండి. ఖచ్చితంగా ఈ యొక్క జాబ్ మేళ మీకు అయితే ప్లేస్మెంట్ అయితే వస్తుంది. ఏజ్ ఎలిజిబిలిటీ కింద చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలపు ఏజ్ అయితే ఉండాలి. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే కన్నా బ్రింగ్ 1 సెట్ ఆఫ్ జిరాక్స్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, నోట్ ప్లీజ్ బ్రింగ్ 10+ కాపీస్ ఆఫ్ రెజ్యూమ్స్ అని చెప్పేసి చెప్తున్నారు. 10 కంటే ఎక్కువగా రెజ్యూమ్స్ తీసుకొని రండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ జాబ్ మేళకి ఎక్కువ కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి మీరు ఎక్కువ రెజ్యూమ్స్ తీసుకుని వెళ్తే ఎక్కువ కంపెనీస్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అయితే వీళ్ళు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్పాట్ ఆఫర్ లెటర్స్ కూడా విల్లింగ్ టు జాయిన్ ఇమ్మీడియట్లీ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారండి. ఈ జాబ్ మేళకి వెళ్ళిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇమ్మీడియట్గా స్పాట్ ఆఫర్ లెటర్స్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ అస్ అని చెప్పేసి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. అలాగే ఈ యొక్క జాబ్ మేళకి వెళ్ళే అభ్యర్థులు కూడా అయితే రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క జాబ్ మేళ ఎక్కడ జరుగుతుందని చెప్పేసి మీ అందరికైతే డౌట్ అయితే ఉంటుంది.